హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ శ్రీశైలం చరిత్ర. శివ అనగానే కల్మషం లేనివాడు అని ఆది శంకరాచార్యులు ఎప్పుడో పేర్కొన్నారు. అటువంటి శివుడు 12 క్షేత్రంలో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు. జ్యోతిర్లింగాల్లో ద్వితీయ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠంలో 6వ శక్తి పీఠం. ఈ రెండు కలిసినదిగా దివ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఈ నల్లమల అడవుల్లో అమ్మవారు అయ్యవారు స్వయంభూగా వెలిశారు. శివుడు మరియు శక్తి ఇద్దరు ఒకే చోట ఉండడం వల్ల ఈ ప్రాంతం శివశక్తి క్షేత్రంగా పేరుగాంచింది. ఇప్పుడు మనం శ్రీశైల మల్లికార్జునుడు మరియు భ్రమరాంబల యొక్క ఆవిర్భావం, అలాగే శ్రీశైలం యొక్క ప్రముఖత, దీని యొక్క విశేషాలు అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ ఎందుకు, టాపిక్ లోకి వెళ్దామా? శ్రీశైలం అనగానే మనందరికీ సాక్షాత్తు ఆ లైకారకుడే ఆదిశక్తితో కలిసి మన మదిలోనే దర్శనమిస్తాడు. అటువంటి గొప్ప శైవ క్షేత్రం ఎక్కడో లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దివ్యక్షేత్రం. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాపుణ్యక్షేత్రం. అలాగే పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు కూడా పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం. స్కంద పురాణం ప్రకారం గణపతికి గణాధ్యక్షత పదవి ఇవ్వడం వల్ల కలత చెందిన కుమారస్వామి భూలోకంలోకి వచ్చి క్రాంచ పర్వతం అనగా శ్రీశైల పర్వతం వద్ద తపస్సు చేసుకుంటూ శ్రీశైల అరణ్యంలో సంచరించేవాడు. ఆ అరణ్యంలోని ఒక బోయవాడి కుమార్తె అయిన వల్లిని చూసి తనను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. వల్లీదేవి ఆదిశేషుని యొక్క మనవరాలు. బోయవాడి యొక్క భక్తికి మెచ్చిన ఆదిశేషుడు వల్లీదేవిని కుమారిగా పంపించాడు. కుమారస్వామి తన వివాహం కొరకై శివపార్వతుల కోసం తపస్సు చేశాడు. అప్పుడు ఆ ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు. కుమారస్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు అక్కడికి వచ్చారు. కళ్యాణం అనంతరం దేవతలు స్వామివారిని ఈ శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కలియుగాంతరం వరకు భక్తులకు ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరారు. అందుకే శివుడు అంగీకరించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. శ్రీశైలం భ్రమరాంబాదేవి ఆవిర్భావం. పురాణాలలోని దేవీ భాగవతం ఆధారంగా పూర్వకాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వీడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర 6 కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు వల్లే నాకు మృత్యువు రావాలని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ అంగీకరించాడు. వరం పొందిన తదనంతరం అరుణాసురుడు విజృంభించి ముల్లోకాలను జయించి అందరినీ బాధించసాగాడు. ఇది గమనించిన దేవతలు తమను రక్షించమని పరాశక్తిని వేడుకున్నారు. అందుకు అమ్మ 6 కాళ్ళ స్త్రీ జంతువుగా ఆవిర్భవిస్తుంది. భ్రమరము అనగా తుమ్మెద. అలా అమ్మవారు భ్రమరాంబగా మారి అరుణాసురుడిని సంహరించింది. తదనంతరం అక్కడే శిలారూపంగా కొలువై భక్తులకు ఆశీర్వచనాలు ఇస్తుంది. శక్తిపీఠం. శివుని పట్ల ద్వేషంతో శివుడు లేకుండా దక్షుడు యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి సకల దేవతలను ఆహ్వానిస్తాడు. కానీ సొంత అల్లుడైన శివుణ్ణి మాత్రం ఆహ్వానించడు. ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళి తండ్రిచే అవమానితురాలైన సతీదేవి చాలా దుఃఖించి అక్కడే అగ్నికి ఆహుతవుతుంది. అది తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ణి పంపి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. తదనంతరం సతీదేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకొని శివతాండవం చేయగా లోకాలన్నీ కంపించసాగాయి. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతీదేవి శరీరంలోని మెడభాగము భ్రమరాంబికాదేవి విగ్రహంలో కలిసిపోయి శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీశైల పర్వతం నల్లమల అరణ్యాల మధ్యలో కృష్ణానది ఒడ్డున స్థిరమై ఉంది. ఇది సహజంగా ఒక దివ్య శక్తి క్షేత్రం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి ధ్వని, వీచే గాలి అన్ని శివతత్వాన్ని విరజిమ్ముతాయి. శ్రీశైల పర్వతంను దర్శించడంతో సహస్ర యజ్ఞ ఫలితం నిస్తుంది. ఒకసారి అక్కడ శివనామ స్మరణ చేస్తే అది శతజన్మల పాపాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ శివుడు స్వయంగా భక్తులకు కరుణ చూపడానికి, పాపములను క్షమించడానికి, మోక్ష మార్గం చూపడానికి వెలశాడు. అలాగే మల్లికార్జున స్వామి ప్రక్కన వెలిసిన భ్రమరాంబికాదేవి అక్కడ మహిమలకు మూలం. శివుడు అనుగ్రహిస్తాడు, కానీ భ్రమరాంబికాదేవి కరుణ లేకపోతే ఆ అనుగ్రహం చేరదు. ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి లింగాన్ని దర్శిస్తే సర్వరోగ నివారణ కూడా జరుగుతుంది అని భక్తుల విశ్వాసం. శ్రీశైలం మనకు ఏం చెప్తుందంటే దేవుడు దూరంగా లేడు, మనలోనే ఉన్నాడు. భక్తితో మనం పిలిస్తే శివశక్తులు మనలోనే ఆవిర్భవిస్తాయి. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి అనుగ్రహం లభించిన వారికి జీవితంలో ఎటువంటి లోపం ఉండదు, దేనికి కొరత ఉండదు. ఐ హోప్ ఈ వీడియోలో శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి గురించి, అలానే శ్రీశైలం పుణ్యక్షేత్రం గురించి పూర్తిగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏమిటో కామెంట్ చేయండి.
ఓం నమః శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.